సేవ అనే 2 అక్షరాలకి కట్టుబడి ఉన్నారు. ఎంతెంత స్థాయికి వెళ్ళినా దాన్ని మరవలేదు. తమ ప్రజల కోసం అడుగడుగున తపన పడే దార్శనికులుగా సమకాలీన రాజకీయ వ్యవస్థలో అరుదైనటువంటి మానవీయ కోణాలుగా వజ్ర సంకల్పంతో పని చేసేటువంటి వాత్సల్య మూర్తుల్ని చూస్తూ ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని, గవర్నర్ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. చీఫ్ సెక్రటరీ గారు విత్ హిస్ కైండ్ పర్మిషన్ సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ని కొనసాగిస్తారు. దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు. ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు. పెద్దల్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతించి మన గవర్నర్ గారు, మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా. సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే, మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే, మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా దూరదృష్టి కలిగినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కలలు కనడానికి ధైర్యంతో